అరకు వ్యాలీ మన తెలుగు ప్రజలందరికీ ఒక డ్రీమ్ డెస్టినేషన్. సో ఈ డ్రీమ్ డెస్టినేషన్కి ఫ్రెండ్స్తోని అది ఒక రైడ్ చేస్తే ఎలా ఉంటుంది. సో మేము కూడా విశాఖపట్నం నుండి అరకు వ్యాలీకి అయితే రైడ్ చేస్తూ అయితే వెళ్తున్నాం. సో ఇవాళ అయితే మేము కంప్లీట్గా 4 స్కూటీస్ పైన అయితే అరకు వ్యాలీకి అయితే వెళ్తున్నాం. మనకి వెళ్ళే దారిలో ఎక్సలెంట్ వ్యూస్ అయితే ఉన్నాయి. మేము ఈసారి శృంగవరపు కోట ఈ దారి నుండి అయితే వెళ్ళిపోతున్నాం. సో మన యాక్చువల్గా పాడేరు పైన నుండి కూడా వెళ్ళొచ్చు. నా పర్సనల్గా నాకు నచ్చింది ఏంటంటే పాడేరు పైన నుండి వెళ్తే మనకి ఘాట్ సెక్షన్ కొంచెం హార్డ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఘాట్ సెక్షన్ కొంచెం సింపుల్గా ఉంది, బట్ వ్యూస్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. మనకి వెళ్ళే దారిలో చాలా హట్స్ అయితే ఉంటాయి. సో అక్కడ మనకి చీగులు కానీ లేకపోతే బ్యాంబూ చికెన్ అయితే దొరుకుతుంది. టేస్ట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ తోని ట్రిప్ అంటే ఈ మాత్రం ఫోటోషూట్ అయితే ఉంటది కదా. మనం అయితే ఇప్పుడు అరకుకి దగ్గరలో ఉన్నాము. సో ఇక్కడైతే వెదర్ ఎట్లా కంప్లీట్ చేంజ్ అవుతుందంటే లైక్ 2 minutes వర్షం పడుతుంది, 2 minutes ఎండ కొడుతుంది, 2 minutes చలి పెడుతుంది. సో ఓవరాల్ గా వెదర్ దాని ఇష్టం ఉన్నట్టు అది ఉంటుంది. అండ్ మనకి ఓవరాల్ గా ఎక్స్పీరియన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది గైస్. ఫైనల్ గా మేము అరకుకి వచ్చి అయితే క్యాంపింగ్ అయితే చేస్తున్నాము. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ వీడియో లింక్ మీకు కావాలంటే మన బయోలో అయితే ఉంటుంది, అక్కడ నుండి అయితే మీరు చూసేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రిప్ క్యాన్సిల్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే వీడియోని అయితే పక్కా షేర్ చేయండి.